గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టుడే న్యూస్. ఈరోజు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. ఈనాడు ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తల్ని చూద్దాం. పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు, రాత్రి వేళ మెరుపు ధర్నాలు, యువతి ఆత్మహత్యా యత్నం. హైదరాబాద్ అశోక్ నగర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి నిరుద్యోగుల ఫోటోని ఇక్కడ మనం చూడవచ్చు. పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కినటువంటి నిరుద్యోగులు చాలా కాలంగా వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో దిష్టి బొమ్మను దహనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి భిన్నంగా ఏదైతే అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి సంబంధించినటువంటి విద్యార్థులు పసుపు నీళ్ళతో సీఎం దిష్టి బొమ్మను కడగడం కానీ ఇలాంటివి జరుగుతున్నటువంటి వార్తల్ని మనం చూస్తూనే ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఏది ఏమైనా నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మీరు ఆ నిరుద్యోగుల సమస్యను అధ్యయనం చేయకుండా, దాన్ని పరిష్కరించకుండా మీరు దాటవేత ధోరణితో చాలా చోట్లల్లో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎలాంటి పోటీ పరీక్షలు రాయనటువంటి వాళ్ళు, లేదా ఇవాళ ఎలాంటి పోటీ పరీక్షలకు అప్లై చేయనటువంటి వాళ్ళే ఈ ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం అనేది అంత భావ్యం కాదు. కాబట్టి అక్కడ మరి వీళ్ళందరూ ఇంతమంది కూడా పోటీ పరీక్షలకు అప్లై చేయనటువంటి వాళ్ళేనా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉప ఎన్నికల్లో ఇండియా విజయం, విపక్ష కూటమికి 10, భాజపాకి 2. బీహార్లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపు. హిమాచల్లోని 2 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో శనివారం సిమ్లాలో సంబరాల్లో మునిగిపోయిన పార్టీ కార్యకర్తలు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మనం ముందు నుంచి అంటున్నాం, ఇక్కడ ఏం జరుగుతుందనంటే, అయితే ఆ పార్టీ లేకుంటే ఈ పార్టీ, లేదా ఈ పార్టీ లేదా ఆ పార్టీ అంటే మనకు మరో ప్రత్యామ్నాయం అనేది లేకుండా పోతుంది ప్రజలకు. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, విధి లేని పరిస్థితులలో ఏదో ఒక పార్టీకి ఓటేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది తప్ప నిజంగా ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసేటటువంటి నాయకులను ఎన్నుకుందామన్నా కానీ, ఇండిపెండెంట్స్గా అనేక మంది పోటీ చేస్తున్నటువంటి నాయకులను ఎన్నుకుందామన్నా కానీ వాళ్ళ గుర్తులు అప్పటికప్పుడు కేటాయించబడుతున్నాయి. అదేవిధంగా ఆ గుర్తును ప్రజల్లోకి చేరవేసే విధంగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేటివి కూడా సరిపోవడం లేదు ఈ పార్టీలతో పోల్చినప్పుడు. అదేవిధంగా ఈ పార్టీలకు పర్మనెంట్ గుర్తులు అనేటివి ఉంటున్నాయి. ఈ పర్మనెంట్ గుర్తుల వల్ల ప్రజల్లో ఆ గుర్తులపైన అవగాహన ఉన్నది. కాబట్టి విధిలేని పరిస్థితులలో ఏదో ఒక పార్టీకి ఓటేసుకునే అవకాశమే కనబడుతుంది తప్ప ఇంకా ఇండిపెండెంట్లకు, ఈ పార్టీ అభ్యర్థులకు చూసినట్లయితే, అంటే తేడా చూసినట్లయితే, పార్టీ అభ్యర్థులు టీమ్గా వర్క్ చేస్తారు. అదేవిధంగా ఆ పార్టీకి పర్మనెంట్ సింబల్ అనేది ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి అది కాదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు పార్టీ అభ్యర్థులతో పోటీ పడాలంటే వీళ్లకు అప్పటికప్పుడే కేటాయిస్తున్నటువంటి ఆ సింబల్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అనేక ఆటంకాలు, అనేక అంతరాలు ఉన్నాయి, అంతరాయాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని సామాన్యులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందే విధంగా ఈ ఎన్నికల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. ప్రోటీన్ కథ చిత్రం సరికొత్త అట్లాస్ సిద్ధం. ప్రోటీన్ కథా చిత్రం. ప్రోటీన్లు శరీర నిర్మాణంలో కీలకమైనవి. అన్ని జీవక్రియల్లో పాలుపంచుకుంటాయి. అవి అత్యంత విలువైన అమినో ఆమ్లంతో తయారవుతాయి. అయితే వీటి పనితీరు, కొన్ని జీవక్రియల్లో వాటి పాత్ర ఏమిటనే అంశంపై శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు పూర్తిగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు వీటి చరిత్రను అమూలాగ్రం తెలుసుకునేలా ఒక అట్లాస్ను రూపొందించారు. దీనిపై సమగ్ర కథనం 12లో అని చెప్పేసి మనం వార్తను చూడవచ్చు. మొత్తం మీద ప్రోటీన్లు శరీర నిర్మాణంలో చాలా కీలకమైనవి. అయినప్పటికీ మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా చోట్లలో మనం శారీరక శ్రమ, మానసిక శ్రమ ఈ 2 మనిషికి అవసరం. కానీ చాలా చోట్ల శారీరక శ్రమ తగ్గడం వల్ల మన కారణం ఏంటంటే మనుషుల్లో శారీరక శ్రమ అనేది తగ్గడం. చాలా చోట్ల కావలసిన విటమిన్స్ కానీ, అంటే తీసుకుంటున్నటువంటి ఆహారం వల్ల కావలసిన విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, అదేవిధంగా అనేక రకాల ఏవైతే మనిషికి కావలసినటువంటి ఉన్నాయో శరీరానికి, అవన్నీ కూడా అసమతుల్యంగా
అంటే సమతుల్యత అనేది అవసరం ఉన్నది. కానీ అసమతుల్యంగా హెచ్చుతగ్గులతోని ఆ శరీరాలకు అందడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా కాకుండా అనారోగ్యానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనుషుల్లో ఉన్నది. కానీ ఇప్పటికైనా మనుషులు ఆలోచించాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా, మన దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, మనం విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు శారీరక శ్రమను కల్పించే విధంగా మీరు అక్కడ చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ చాలా చోట్లలో స్కూళ్లకు ఆట స్థలాలు లేకపోవడం, గ్రౌండ్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడం కోసం కావాల్సిన ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, కావాల్సిన ఆటలు ఆడుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ చదవాలి అన్నట్లుగా ఒక బట్టి పద్ధతిలో బట్టిఫై చేసే పద్ధతిలోనే విద్యను అందిస్తున్నటువంటి స్కూల్స్ ఉన్నాయి, విద్యను అందిస్తున్నటువంటి కాలేజీలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి విద్యార్థులను బయటపడేసి వాళ్ళకు శారీరక శ్రమతో పాటు మానసిక శ్రమ ఈ రెండు సమతుల్యంగా అందించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్న మాటల్ని మీకు గుర్తు చేస్తున్నాను. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం. ఈ ఏడాది నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీలను వివరాలు తెప్పించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ అంశాన్ని అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తామని వెల్లడించారు. శనివారం జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అనే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 5-6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024 లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఏటా 1,00,000 మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని ప్రపంచంతో పోటీ పడేందుకు వస్తున్నప్పుడు ఆ దిశగా ప్రభుత్వ విధి విధానాలు ఉండాలని భావిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్తల్ని మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగానే ప్రపంచంతో మన దేశం కూడా పోటీ పడాలి, మన దేశ యువత పోటీ పడాలి అంటే దానికి అనుగుణంగా మన దేశంలో కూడా విద్యా విధానం అనేది ఉండాలి. దానికి కావాల్సినటువంటి వసతులు సౌకర్యాలు కూడా అన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఉన్నది. కాబట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం విద్యా విషయంలో మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా మీరు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. అదేవిధంగా విద్యను సామాన్యులు కూడా అత్యంత పేదవాళ్ళు కూడా అభ్యసించే విధంగా కావలసిన విధంగా మీరు ప్రణాళికలు రూపొందించి విద్యా విధానాన్ని కూడా ఉచిత నిర్బంధ విద్యను అందిస్తే ఇంకా బాగుంటుంది. విద్య అనేది అత్యంత ప్రామాణికమైనది మనిషి జీవితంలో. కాబట్టి పూర్తిగా వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, కానీ ఆ విద్య అనేది మన దేశ పౌరులందరికీ కూడా పూర్తిగా నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అనేక మంది మేధావులు అంటున్నారు. ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అడుగులు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్లోకి మరో బారాస ఎమ్మెల్యే. సీఎం రేవంత్ సమక్షంలో అరకెప్పుడు గాంధీ చేరిక. డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాం. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భాగస్వాములు కావాలి. కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్కు ప్రాధాన్యం. జేఎన్టీయూ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఇక్కడ డ్రగ్స్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చాలా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పటికే మన రాష్ట్రంలో చాలామంది డ్రగ్స్కి ఎడిక్టర్స్గా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. బాల్యం దశ నుంచే విద్యార్థులకు భవిష్యత్తు అంటే ఏందో తెలియకుండా పోతుంది. భవిష్యత్తులో వాళ్ళ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో, వాళ్ళు ఏ విధంగా బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లోకి బాల్యం దశ నుంచే నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఈ మద్యపానం వల్ల కానీ లేదా ఈ డ్రగ్స్ వల్ల కానీ ఆ యువకులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒకవైపు, అదేవిధంగా తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఉన్నది. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కాకుండా తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎలా ఉందనంటే ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప ఆ కుటుంబాన్ని పోషించలేనటువంటి పరిస్థితి ఉన్నది. అనేక రకాల అంటే మనకు మనిషి జీవించడానికి కావలసినటువంటి ఆర్థిక అవసరాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అవసరాలతో పాటు ఆ యొక్క వస్తువులు ఆ యొక్క సరుకుల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పిల్లల్ని చదివించుకోవాలన్నా కూడా
స్కూల్లో అదేవిధంగా అంటే విద్య అనేది ఒకప్పుడు ఉచితంగా లభించేది, కానీ ఇప్పుడు విద్య వ్యాపారమైనటువంటి పరిస్థితి, వైద్యం వ్యాపారమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించడం కోసం అనేక మంది తల్లిదండ్రులు ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కూడా వివిధ ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు, లేదా వివిధ రకాల ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక పిల్లలను చిన్నప్పటి నుంచే అంటే కేర్ సెంటర్లు, బేబీ కేర్ సెంటర్లలో వేయడం కానీ, లేదా ప్రైమరీ స్కూళ్ళలో వేసేసి వాటి బాధ్యతను ఇతరులకు అప్పజెప్పేసి ఇక వాళ్ళ ఉద్యోగాల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి చాలా కుటుంబాలది. ఇలాంటి పరిస్థితులలో ఆ పిల్లలు అక్కడ ఏం బోధిస్తున్నారో, ఏ రకంగా వాళ్ళను పెంచుతున్నారో అదేవిధంగా వాళ్ళు పెరుగుతున్నటువంటి పరిస్థితి. క్రమంగా కొంచెం యువతరం అంటే యువతి యువకులు కొద్దిగా ఏజ్ పెరగగానే ఇక కాలేజీలలో కానీ, లేదా అక్కడక్కడ ప్రైవేట్ కాలేజీలలో కానీ, గవర్నమెంట్ కాలేజీలలో కానీ మెల్లమెల్లగా వాళ్ళ ఫ్రెండ్షిప్, రకరకాల ఫ్రెండ్షిప్ అనేది తోడైపోయి ఇక అక్కడ మద్యానికి అలవాటు పడడం కావచ్చు, లేదా స్మోకింగ్ కూడా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు పురుషులే చేసేవాళ్ళు, కానీ ఇవాళ పురుషులకు ధీటుగా మహిళలు కూడా అంటే యువతులు కూడా వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇక మన రాష్ట్రం ఎటువైపు పోతుందో మనం ఆలోచించవచ్చు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇటు మద్యపానం విషయంలో కానీ, అదేవిధంగా స్మోకింగ్ విషయంలో కానీ, అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కానీ యువతరానికి బాల్యం దశ నుంచి ఎదుగుతున్నటువంటి ఆ యువతి యువకులకు అందుబాటులో లేకుండా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గంటకో మోసం, పూటకో వేషం, కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్ళు, బెదిరించి ప్రలోభపెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైనం, వలపు వల విసిరి ఉచ్చులోకి లాగి దోపిడీ, అవగాహన అప్రమత్తతోనే నివారణ అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారిలాగా వ్యవహరిస్తారు. మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులు ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నమ్మిస్తారు. మోసగాళ్ళనే అనుమానమే కలగకుండా వ్యవహరిస్తారు. అదంతా నిజమని నమ్మారు, ఉచ్చులో చిక్కుకుపోయినట్లే. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోయినట్లే. బ్యాంకు అధికారులమంటూ కొందరు ఫోన్ చేస్తారు. కొన్ని వివరాలు చెబుతూ అవన్నీ మీవేనని ఆరాధిస్తారు. నిజంగానే బ్యాంకు సిబ్బంది కాల్ చేశారేమోనని నమ్మి వారు అడిగినవన్నీ చెబితే మీ క్షణాల్లో మీ ఖాతాల్లోని నగదంతా ఊడ్చేస్తారు. ఇలా సైబర్ నేరగాళ్ళు గంటకో మోసం, పూటకో వేషం అన్నట్లుగా పెట్రోగిపోతున్నారు. ఎప్పటికప్పుడు నేర విధానాలు మార్చేసుకుంటూ జనం మీద వల విసురుతున్నారు. అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫ్రెండ్స్ రిక్వెస్టులు పెట్టించి యువతను ఉచ్చులోకి లాగి అందిన కాడికి దూచేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈ సైబర్ మోసాలతో వేల మంది నష్టపోతున్నారు. ఇలాంటి నేరాలపై అవగాహన, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి నివారణ మార్గమని సైబర్ నిపుణులు, పోలీసు అధికారులు సూచిస్తున్నారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా పార్సిళ్లలో మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ బెదిరింపులు. ముంబైలో కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ కాల్ చేస్తారు. మీ పేరుతో విదేశాల నుంచి ఒక పార్సిల్ వచ్చింది, అందులో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పాస్పోర్ట్లు ఉన్నాయని భయపెడతారు. అవి మీకు ఎలా వచ్చాయో చెప్పాలని బెదిరిస్తారు. కేసు దర్యాప్తు అధికారితో మాట్లాడాలంటూ మరో వ్యక్తిని ఫోన్ కాల్లోకి తీసుకుంటారు. ఆ వ్యక్తి సిబిఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారినంటూ పరిచయం చేసుకొని మరింత భయపెడతారు. మాదక ద్రవ్యాల ముఠాలతో మీకు సంబంధం ఉంది, ఇది తీవ్రమైన నేరం అంటూ హడలెత్తిస్తారు. వీడియో కాల్ చేసి విచారణ పేరిట అడావుడి చేస్తారు. కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన మొత్తం చెల్లించాలని, లేకపోతే అరెస్టు తప్పదని కంగారు పెడతారు. ఇదంతా నిజమేనని నమ్మి వారు అడిగినంత సొమ్ము బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తూ అనేక మంది మోసపోతున్నారు. తాజాగా విజయవాడ భవానీపురానికి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల ఖాతాలకు 2 విడతల్లో ఏకంగా 32 లక్షలు బదిలీ చేసి ఇదే తరహాలో మోసపోయారు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే, ప్రజలారా ఇక్కడ ఒకటి గమనించాలి. మనం నిజంగా మీరు ఎలాంటి అవినీతికి పాల్పడకపోతే, ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోతే మీకేం భయం? ఎవడు ఫోన్ చేస్తే మనకేంటి? కాబట్టి అక్కడ మేము ఈ అధికారి, ఆ అధికారి, లేకపోతే పోలీసు వాళ్ళము, ఇంకొకటి అని చెప్పేసి ఎలాంటి ఆఫీసర్ల పేరుతోని మనకు బెదిరింపు కాల్స్ వచ్చినా, ఫోన్ కాల్స్ వచ్చినా, అనేక మాయమాటలతో మనకు ఎలాంటి ఫోన్ కాల్స్ వచ్చినా మనం మోసపోవాల్సిన అవసరం లేదు. మనం గనక ఫస్ట్ నిజాయితీగా ఉన్నట్లయితే, మనం నిస్వార్థంగా నిజాయితీగా మన పనులు మనం చేసుకున్నట్లయితే ఇవాళ మాదక ద్రవ్యాల పేరుతో బెదిరించినా, లేకపోతే ఇంకో రకంగా బెదిరించినా మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పటికైనా యువతి యువకులు, అదేవిధంగా ఈ దేశ ప్రజలు ఆలోచించాలి. మీరు అనేక రకాల కాల్స్ వస్తాయి, వాటి మీద అవగాహన లేకపోయినట్లయితే
మీరు మోసపోయే ప్రమాదం ఉన్నదని చెప్పేసి రోజుకో పత్రికల్లో రోజుకో వార్త మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు కూడా ప్రజలను ఇలాంటి సైబర్ నేరగాల నుంచి బయటపడేసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, పాలకుల మీద ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. 3 శాఖలకే 90,000 కోట్లు. వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు అగ్రస్థానం. 25 లేదా 27న శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్. ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ సిద్ధమవుతుంది. ఈ నెల 25 లేదా 27న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 23న కేంద్ర పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. అందులో రాష్ట్రానికి ఎంత మేర నిధులు దక్కుతాయనే అంచనాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీలను పక్కాగా అమలు చేసేలా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతుంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకే భారీగా నిధులు దక్కనున్నాయి. వాటికి 90,000 కోట్లకు పైగా కావాలని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్తుకు ఈ ఏడాది అధిక వ్యయం చేయనుంది. రుణమాఫీ పథకానికి రుణాల సేకరణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర బడ్జెట్లోనూ ఈ పథకానికి కొంత సొమ్మును కేటాయించే అవకాశాలు ఉన్నాయి. రైతు భరోసాకు ఏటా బడ్జెట్లో 14,000 కోట్ల వరకు కేటాయిస్తున్నందున ఈ ఏడాది కూడా అంతకు తగ్గకుండా ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరుతోంది. మొత్తం వ్యవసాయ శాఖకు ఈ ఏడాది 55,000 కోట్ల వరకు కావాలని అంచనాలున్నాయి. ఇందులో 31,000 కోట్లకు పైగా రుణమాఫీకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయినవి ఉన్నాయి అని చెప్పేసి వార్తను మనం చూడొచ్చు. నిజంగానే వ్యవసాయ శాఖకు అంటే ఇటు వ్యవసాయం కానీ, నీటిపారుదల కానీ, విద్యుత్ శాఖలకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం మంచి విషయమే అయినప్పటికీ విద్యాశాఖకు కూడా కావలసిన నిధులు కేటాయించండి. అనేక గ్రామీణ ప్రాంతాల్లో, అనేక గిరిజన గూడాల్లో ఇప్పటికీ ప్రాథమిక స్కూళ్ళు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. తాగునీరు అందించే పరిస్థితి లేదు. అదేవిధంగా అక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు కూడా లేనటువంటి అనేక స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి విద్యను ఏ విధంగా ప్రజలు అందుకోగలుగుతారు, ఏ విధంగా పిల్లలకు విద్యను అందించగలుగుతారు? కాబట్టి చాలామంది పేద పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తప్పనిసరి పరిస్థితులలో అప్పు చేసైనా సరే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది, మన దేశంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ మిగతా శాఖలతో పాటు విద్యాశాఖకు కూడా సముచిత న్యాయం చేయాలి. వాటికి కూడా నిధులు కేటాయించి మన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డ్రగ్స్ నివారణకు ప్రహారీ క్లబ్లు, ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పోలీసు నిఘాను పెంచిన సర్కారు తాజాగా ప్రభుత్వ ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ప్రహారీ క్లబ్లను ఏర్పాటు చేయించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా శ్రీ దేవసేన పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిని తాజాగా ఆమోదించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవో జారీ చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలు వినియోగించకుండా మొత్తం మీద అయితే మరిగా ఎట్లా అరికట్టగలుగుతారో మనం చూడాలి. గత ప్రభుత్వ హయాంలో అయితే చాలా చోట్లల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, ఈ మాదక ద్రవ్యాలను ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా అనేక సమాచారం, అంటే అప్పుడు ఆ రోజుల్లో అది జరిగిందని చెప్పేసి కూడా మన దగ్గర సమాచారం అప్పుడున్నది. కానీ ఏది ఏమైనా ప్రభుత్వ అండదండలు లేకుండా, పాలకుల అండదండలు లేకుండా ఈ మాదక ద్రవ్యాలు అనేటి ప్రజలకు చేరే అవకాశమే లేదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేదా పాలకుల కొంతమంది చేసేటటువంటి అంటే మిస్టేక్స్ల వల్ల కావచ్చు, మొత్తం మీద అయితే చాలామంది యువకుల జీవితాలు అగమ్యగోచరంగా మారినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పేసి కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పురపాలికకు బకాయిల బెడద. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సినవే 2,500 కోట్లు 5 ఏళ్లుగా చెల్లించని వాటాలు, నిధుల కోసం దిక్కులు చూస్తున్న మున్సిపాలిటీలు. పట్టణ ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వివిధ రకాల సుంకాలు, రుసుములు వసూలు చేస్తుంది.
ఆయా మొత్తాల నుంచి పురపాలిక శాఖకు భూ బదలాయింపు సుంకంతో పాటు మ్యూటేషన్ ఫీజు చెల్లించాలి. ఇవి 5 ఏళ్లుగా చెల్లించకపోవడంతో ఆ బకాయిలు సుమారు 2,500 కోట్ల వరకు పేరుకుపోయినట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే స్టాంప్ డ్యూటీలో ఆస్తి మార్పిడికి వసూలు చేసే మొత్తంలో పురపాలిక శాఖకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ చెల్లింపులు సక్రమంగా సాగేవి. ప్రతి 2-3 నెలలకు మున్సిపల్ అధికారులు నివేదిక సమర్పించే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఆయా మొత్తాలను రాబట్టేందుకు వారు ఆర్థిక సంవత్సరంలో లెక్కలు చూపిన మీదట తుది మొత్తాలను రిజిస్ట్రేషన్ల శాఖ విడుదల చేసేది. ఆ నిధులను పురపాలిక సంఘాలు వివిధ అభివృద్ధి పనులకు వినియోగించేవి. అయితే 2019 నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ ఆ నిధులను విడుదల చేయడం లేదు. ప్రస్తుతం చాలిచాలనన్ని నిధులు లేక పురపాలిక సంఘాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. చిన్న పనులకు సైతం ప్రభుత్వం వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొన్ని కార్యాలయాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసే పరిస్థితి నెలకొంది. అన్ని రకాల వసూళ్లు ప్రభుత్వ ఖాతాలకే జమ అవుతున్నప్పటికీ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన వాటాలు మాత్రం విడుదల కాకపోవడంతో మున్సిపాలిటీల ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారుతుంది. ఈ క్రమంలో పేరుకుపోయిన బకాయిలపై లెక్కలు తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని దశల వారీగానైనా ఆయా మొత్తాలను రాబడితే పురపాలికలు కాస్త ఊపిరి పోసుకుంటాయని అధికారులు భావిస్తున్నారు అనే వార్తను మనం చూడొచ్చు. నిజంగా ప్రభుత్వ అధికారులకు కానీ పాలకులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశమే లేదని చెప్పేసి కూడా అనేక మంది మాట్లాడుతున్నారు. 4 రోజుల పాటు భారీ వర్షాలు. రేపు 4 జిల్లాలకు భారీ వర్ష సూచన. రాష్ట్రంలో పలు జిల్లాలో ఆదివారం నుంచి బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. ఆదివారం నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం, బుధవారాల్లోనూ ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు వస్తాయని పేర్కొంది. ఈ మేరకు 4 రోజులకు గాను పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఒకటి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమీపంలోని పిప్పాల్దారిలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడులో 5.9, సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురంలో 5.3, ఖమ్మం జిల్లా ఖానాపురంలో 5.1 సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది అని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూడొచ్చు. అనర్హులకు ఆసరా. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్లు గుర్తింపు. 5,650 మంది నుంచి సొమ్ము రికవరీ. ప్రభుత్వం చర్యలు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాల వారికి అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగం అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ కుటుంబ పింఛన్ పొందుతున్న వారు సైతం ఆసరా పొందుతున్నట్లు వెల్లడైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన పేద వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, రాళ్లు కొట్టేవారు, చేనేత పనివారు, దివ్యాంగులు, డయాలసిస్, ఫైలేరియా, HIV రోగులకు ఆసరా పథకం వర్తిస్తుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఈ పెన్షన్కు అర్హులు. ఇటీవల కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబకులు పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్తో పాటు ఇక ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇక ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎట్లుందో మనం చూడవచ్చు. కాబట్టి గత ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి అనేక అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి మరో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమైన అలాంటి అవకతవకలకు, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పరిపాలించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్షరాల ఆదర్శం. 100% అక్షరాస్యత గ్రామంగా మారిన చందారం ఒక ఆలోచన ఏకకాలంలో 2 ప్రయోజనాలను చేకూర్చింది. యువతులకు ఉపాధి చూపింది, ఊరిని పూర్తి అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారంలో వయోజన విద్యాశాఖ చేసిన ప్రయత్నం విజయవంతమైన కథ ఇది. దేశ వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రం త్వరలో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం తీసుకురానుంది. చందారం దానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. గ్రామంలో 1965 జనాభా ఉండగా ఇంటింటి సర్వే ద్వారా 65 మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారు. సాక్షర భారత్ పథకం రద్దయిన కారణంగా గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకానికి అవకాశం లేకపోయింది. దీంతో గ్రామంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో 35 మంది యువతులకు 100 రోజుల ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వయోజన విద్యాధికారులు వారిలో 13 మంది విద్యావంతులను గుర్తించారు. వారి ఇళ్ల పరిసరాల్లో నివసించే 5 నిరక్షరాస్యులను చదువు చెప్పేలా ఒప్పించారు. కార్యక్రమం 2023 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కొనసాగింది. రాయడం చదవడంతో పాటు చిన్న చిన్న లెక్కలు సైతం నేర్పించారు. ఆ యజ్ఞం పూర్తయింది. 100% అక్షరాస్యత సాధించిన గ్రామంగా చందారంను గుర్తిస్తూ శుక్రవారం జిల్లా వయోజన విద్యాధికారి ఏ పురుషోత్తం నాయక్ ప్రకటించి వాలంటీర్లకు ధృవీకరణ పత్రాలు అందజేశారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. నిజంగా నా చిన్నతనంలో కూడా అక్షర కిరణం అనే పేరుతోని వయోజనులందరికీ అంటే వృద్ధులందరికీ కూడా అక్షరాభ్యాసాన్ని చేయించినటువంటి పరిస్థితి అప్పుడు ఉండింది. నేను చిన్నప్పుడు నన్ను చదువుకుంటూనే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం ప్రజలందరూ అనేక పనులు ముగించుకొని వ్యవసాయ పనుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వివిధ కూలీ పనుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి సాయంత్రం అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. మా ఇంటికి రాగానే అప్పుడు పలక బలపం ఉండేది. ఈ పలక బలపంతోనే అదేవిధంగా అక్షరమాల అని చెప్పేసి అక్షర కిరణం పేరుతోని కొన్ని బుక్స్ ఇచ్చి ఆ బుక్స్ ద్వారా వాళ్ళకు అక్షరాభ్యాసాన్ని ఏ విధంగా మనం చెప్పొచ్చో అవన్నీ కూడా మాకు గైడ్ చేసి తద్వారా మా ద్వారా అనేక మంది వయోవృద్ధులకు విద్యను అందించినటువంటి పరిస్థితి గతంలో ఉండింది. నిజంగా ఇప్పుడు అలాంటి పరిస్థితి కనుక వచ్చినట్లయితే చాలా చోట్లల్లో చాలామంది చదువుకు దూరమైనటువంటి వాళ్లకు ఇవాళ చదువు అందినట్లయితే వాళ్ళు చైతన్యవంతులై వాళ్ళ లైఫ్ను ఇంకా అభివృద్ధి దిశగా వాళ్ళు మలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అక్షరాస్యతను పెంపొందించేలా నిరక్షరాస్యతను మొత్తం నిర్మూలించేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దిశ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూద్దాం. సిరీస్ మనదే. 4వ T20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. జస్వాల్ విధ్వంసకర ఇన్నింగ్స్, హాఫ్ సెంచరీతో రాణించిన గిల్. బైపోల్స్లో ఇండియా హవా. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. రాష్ట్రాల్లోని 13 సెగ్మెంట్లకు బైపోల్ నిర్వహించగా 10 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు, 10 చోట్ల విజయం. 2 సీట్లకే పరిమితమైన బీజేపీ. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ క్లీన్ స్వీప్. పంజాబ్లో సత్తా చాటిన నియంతృత్వాన్ని నాశనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అని రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంటే నియంతృత్వాన్ని నాశనం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది మంచిదే, కానీ మరి ఇంకా ఎవరి పాలన రావాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మీ కుటుంబ పాలన రావాలా, ఇక మళ్ళా మీరే ఏలాలా? ఇక్కడ సామాజిక న్యాయం అనేది నా ప్రజలకు చెందొద్దా, నా ప్రజలకు అందొద్దా? కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అయినా సరే ఈ దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది మీ పార్టీనే. అత్యంత ఎక్కువ కాలం పరిపాలించింది వివిధ కూటమిలుగా ఏర్పడ్డప్పటికీ అందులో అధినాయకత్వం అంతా కూడా మీ పార్టీయే. కాబట్టి మీ పార్టీ ద్వారా మన దేశం ఎంత మేరకు అభివృద్ధి చెందిందో, ఎలాంటి సమస్యలు పరిష్కరించబడ్డాయో మీరు ఒకసారి ప్రజలకు వివరించండి. కాబట్టి ఇప్పటికీ ఆర్థిక సమన్యాయం జరగనటువంటి పరిస్థితి ఉన్నది మన దేశంలో, సామాజిక సమన్యాయం జరగనటువంటి పరిస్థితి ఉన్నది, అదేవిధంగా రాజకీయ సమన్యాయం జరగనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితికి కారణం మీ పార్టీ కాదా, లేదా మీ కుటుంబం కాదా, మీ నాయకత్వం కాదా? ఒక్కసారి మీరు ప్రజలకు వివరించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. గ్రామ సభల్లోనే కౌలు రైతుల గుర్తింపు, పట్టాదారులకు అభ్యంతరం లేకపోతేనే తెల్ల కాగితంపై దరఖాస్తు తప్పనిసరి, అవసరం లేని అగ్రిమెంట్ పేపర్. ధరణి కమిటీ సభ్యుల అభిప్రాయం. త్వరలో రైతు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం సమావేశాలు. గుర్తింపు విధానం సర్కారు దృష్టికి తీసుకెళ్తామంటున్న ధరణి కమిటీ. కౌలు రైతు గుర్తింపు, వారికి అందే రైతు భరోసా విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ రాలేదు. ప్రభుత్వం సైతం స్పష్టమైన విధానం రూపొందించలేదు. వారిని ఏ ప్రాసెస్ ప్రకారం ఎంపిక చేస్తారు?
సాయం అందించేందుకు ఎలాంటి మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి అనేది స్పష్టం కాలేదు. కానీ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ గ్రామ సభల ద్వారా చేయొచ్చునని ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. కౌలు రైతుదారు తెల్ల కాగితంపై తన సాగు వివరాలు స్పష్టం చేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దానికి గ్రామ సభలు పెట్టి బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుందని, పట్టాదారులు ఎవరు అబ్జెక్షన్ చేయకుంటేనే అది సాధ్యమవుతుందని కూడా మనం ఈ వార్తను చూడవచ్చు. సర్కార్ @75 అధికార పార్టీ వ్యూహాలు సక్సెస్. బీజేపీ బీఆర్ఎస్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్. ప్రభుత్వాన్ని కూల్చే బెదిరింపులకు బ్రేక్. 29కి పడిపోయిన గులాబీ బలం ఇప్పుడు ఇక పడిపోదు, పడగొట్టలేరు. 74కు పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య. అదనంగా సిపిఐ ఎమ్మెల్యే సపోర్ట్. ఈ నెలాఖరుకు మరింత హైక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం 74కు చేరుకున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కన్నా అధికంగా కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆ సంఖ్య 65కు చేరింది. మరొక వైపు సిపిఐతో కుదిరిన ఫ్రీ ఎలక్షన్ భాగస్వామ్యంతో గెలిచిన ఆ పార్టీ ఎమ్మెల్యే సపోర్టు ఎలాగో ఉన్నది. అప్పటికే అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు, 6 నెలల్లో కూలిపోక తప్పదు అంటూ కామెంట్స్ చేశాయి. వీటిపై సీరియస్ అయిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, అలాంటి ఆటలు సాగనివ్వమంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహానికి కాంగ్రెస్ పదును పెట్టింది. దీంతో అప్పటి నుంచి నేటి వరకు బీఆర్ఎస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 74కు చేరుకుంది. ఈ సంఖ్యతో సేఫ్ జోన్లోకి వచ్చిన కాంగ్రెస్ ఈ నెలాఖరుకు మరింత శక్తివంతంగా మారనుంది. కౌంటర్ వ్యూహం. బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్లతో అలర్ట్ అయిన అధికార పార్టీ మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ మొదలు 11 రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను పరిగణలోకి తీసుకున్నది. తెలంగాణలో అలాంటిది రిపీట్ కాకుండా పకడ్బందీగా వ్యవహరించింది. బీఆర్ఎస్ బీజేపీ కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ మొత్తం మీద ఆపరేషన్ ఆకర్ష్ పేరుతోని మొత్తం మీద మిగతా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి గమనించాలి. మనకు అంటే మొత్తం మీద ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, అధికారం ఏ పార్టీ అయితే ఫామ్ చేస్తుందో ఆ పార్టీలోకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి మిగతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలది కానీ లేదా మిగతా పార్టీల నాయకులది కానీ. కాబట్టి ఇది గతం నుంచి కొనసాగుతూనే ఉన్నది. గత్యంతరం లేక అయితే ఆ పార్టీ లేకుంటే ఈ పార్టీ అన్నట్లే నా ప్రజలు ఎన్నుకునే అవకాశం ఉన్నది తప్ప, నిజంగా మరో ప్రత్యామ్నాయం గనక వచ్చినట్లయితే ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, లేదా ఈ పార్టీలో జరుగుతున్నటువంటి అనేక అక్రమాలు కావచ్చు, ఈ పార్టీల ద్వారా జరుగుతున్నటువంటి అనేక అవినీతి కావచ్చు, ఇదంతా కూడా ఆగే అవకాశం ఉన్నదని కూడా కొంతమంది మేధావులు మాట్లాడుతున్న మాటలే మీ దృష్టికి తెస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎన్నికల వ్యవస్థలో మార్పు వస్తే తప్ప ఇలాంటి సమస్యలు ఏవి కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించబడవు. అదేవిధంగా నా ప్రజలకు అందాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే పరిస్థితే లేదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆన్ టైం ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నవి క్లియర్ చేస్తాం. డిఎస్సిని వాయిదా వేయడం కుదరదు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి అమలు చేస్తే లీగల్ చిక్కులు. డిసెంబర్ 9 లోపు ఖాళీలను భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ను తీసుకొస్తాం. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో వాలంటరీ పోలీసింగ్. యువతే డ్రగ్స్కు అలవాటైతే కాపాడేది ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలు, నిరుద్యోగ ఫ్యాక్టరీలు, జేఎన్టీయు సదస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో వాలంటరీ పోలీసింగ్ అంటున్నారు. మరి ఎన్ఎస్ఎస్ విద్యార్థులే కాకుండా వాళ్ళు ఏ రకమైన విద్యార్థులైనా సరే మీరు వాలంటరీ పోలీసింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కానీ మరి ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో ఏర్పాటు చేస్తామనంటే మళ్ళీ ఇక్కడే మన పక్షపాత ధోరణి తలెత్తే అవకాశం ఏమైనా ఉన్నదని చెప్పేసి అనేక అనుమానాలు అయితే కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి అలా కాకుండా యువకులతోనే ఒక అంటే మీరు అనుకున్నట్లు ఈ డ్రగ్స్ను కంట్రోల్ చేయడం కోసం వాలంటరీ పోలీసింగ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాం.
సుమారు 200 ఎకరాల్లో ఏఐ క్లస్టర్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో హెచ్ఐసిసిలో గ్లోబల్ ఏఐ సదస్సు సుమారు 2000 మంది హాజరు. మంత్రి శ్రీధర్ బాబు సీఎంతో కలిసి లోగో ఆవిష్కరణ అనే వార్తను మనం చూడొచ్చు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మనం గతంలో నేను కూడా ఒక పాటనే రాసిన. ఏకంగా స్టార్టింగ్ సమయంలో కంప్యూటర్ వచ్చినప్పుడు ఆ కంప్యూటర్ మీదనే ఒక పాట రాయడం జరిగింది. అంటే నాటి కాలంలో నోటి లెక్కలేనురా, నేటి కాలంలో కంప్యూటర్ చూడరా, క్షణంలోని లెక్కలు చేయొచ్చట, చిటికలేని ప్లానులు వేయొచ్చట అని చెప్పేసి విద్యను బోధించుటలో వైద్యం చేయించుటలో విజ్ఞానం కలిగిన జీవం లేని మనిషిరా అని చెప్పేసి ఆ రోజే నేను పాట రాయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేటి కాలంలో మనము ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటున్నాము, కానీ రాబోయే కాలంలోనే చూడు రోబోట్స్తో యుద్ధం చేయవచ్చట అని చెప్పేసి, అంటే మనుషుల ప్రమేయం లేకుండా రోబోట్స్తోనే యుద్ధాలు జరిగే అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ కంప్యూటర్ను ఉద్దేశించి నేను పాట రాయడం జరిగింది. కాబట్టి వాళ్ళ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇవాళ నేను చూసినట్లయితే నిజంగా నేను ఆ రోజే గమనించి పాటను ఏ విధంగా అయితే రాశానో అది ఇవాళ నా కళ్ళ ముందు కనబడుతున్నట్టు కనబడుతుంది. కానీ ఒకటైతే గమనించాలి, అంటే జరుగుతున్న మార్పులను గమనిస్తూనే మన దేశం కూడా మన దేశ యువతకు కావలసిన విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోనే నేచురాలిటీని దెబ్బతీయకుండా, నేచర్ను దెబ్బతీయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముగ్గురు హైదరాబాదీలో దుర్మరణం, మరో 20 మందికి గాయాలు. ఒడిశాలో రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు. ఏటూరు నాగరంలో ముగ్గురు మృతి, ఆటోను ఢీకొన్న కంటైనర్ అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. రోడ్డు ప్రమాదాల పరిస్థితి ఎలా ఉందనంటే, కొంతమంది డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం కావచ్చు, లేదా ఇప్పుడు వర్షాకాలం మబ్బులు కమ్ముకొని ఉంటాయి, మసకగా ఉంటుంది, రోడ్డు సరిగ్గా కనబడదు. కాబట్టి అక్కడ ఎక్కడైనా లారీలు కానీ కంటైనర్లు కానీ లేదా ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు అక్కడ ముందర ప్రమాదం ఉన్నది, అక్కడ ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అయి ఉన్నది అని చెప్పేసి ఒక ప్రమాదకరమైనటువంటి బోర్డు పెట్టిన మంచిగా ఉంటుంది. లేదంటే కనీసం కొన్ని చెట్ల కొమ్మలైనా దానికి అడ్డంగా వేసి, లేదా కొన్ని చిన్న రాళ్ళనైనా కానీ అట్లా పెట్టేసి ఒక ప్రమాదకరమైన సూచికను కనుక తెలిపినట్లయితే వీళ్ళు ఆ మసక రోడ్లో వాళ్ళు వెళ్ళి ఆగినటువంటి వెహికల్ని గుద్దే అవకాశమే ఉండదు. అదేవిధంగా చాలా ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని కనుక కరెక్ట్గా పాటించి మనం డ్రైవ్ చేసినట్లయితే తప్పకుండా ఈ ప్రమాదాలను నివారించవచ్చు. కానీ చాలామందికి ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన లేకపోవడం, అదేవిధంగా ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించకుండా ఎట్లా పడితే అట్లా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఇటు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఏదైతేనేం రోజుకు రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మరణానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితుల నుండి ప్రజలు బయటపడాలంటే ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎక్కడైనా రోడ్లు ఇలా వర్షాలకు రోడ్లు కొట్టుకపోతాయి, ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి, ముందర స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, లేదా ఇతరత్ర ప్రమాదకరమైనటువంటివి ఉంటాయి. వాటికి ఆ ప్రమాదకరమైనటువంటి వాటిని ముందే గుర్తించే విధంగా ప్రమాదకర సూచిక బోర్డులు పెట్టినట్లయితే ఖచ్చితంగా డ్రైవర్లు అప్రమత్తమై ఆ వెహికల్ని కంట్రోల్ చేసుకొని అక్కడ ప్రమాదం జరగకుండా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇటు ప్రభుత్వాలు అదేవిధంగా ప్రజలు కూడా గుర్తెరిగి అటు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు, పరీక్ష వాయిదా వేయమంటే చితకబాదుతారా? బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం మాటలు వింటే కంచె చేనును మేసినట్లుంది, సీఎం రేవంత్ రెడ్డి అహంకారంతో వ్యవహరిస్తే కేసీఆర్కు పట్టిన గతే పడుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వార్నింగ్ అనేటటువంటి వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రజాపాలన కాదు, రాక్షస పాలన. 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన. గ్లోబల్ టెండర్లలో 1200 కోట్ల స్కామ్, వాటిని రద్దు చేయకుంటే ఉద్యమిస్తాం. ఏలేటి అనర్హులకు ఆసరా, మనం ఇంతకుముందు కూడా పేపర్లో చదివాం. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్తో పాటు పెన్షన్, పేదలకు అందాల్సిన నిధులు దుర్వినియోగం, లబ్ధిదారుల జాబితాలో రిటైర్డ్ ఎంప్లాయీస్. అసెంబ్లీ సెషన్కు కేసీఆర్ దూరం, అవమానం తప్పదనే ఆందోళనతో గైరాజరు, సభలో బలం తగ్గడము మరో కారణం, మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయం.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవచ్చనే అభిప్రాయాలు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలో వ్యక్తమవుతున్నాయి. సభకు హాజరై అవమానాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావులకే బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న వార్తలు ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు ఆ పార్టీ నుంచి వరుసగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోతుండడంతో చివరకు సింగిల్ డిజిట్కు పరిమితమవుతుందనే ఆందోళన సైతం అందుకు ఒక కారణమని గులాబీ నేతలు భావిస్తున్నారు. నిజంగానే ఏమో చెప్పలేం, ఆయన రాకుండా కూడా ఉండొచ్చు, దానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అది భావ్యం కాదు. గెలుపు ఓటములు అనేటివి సహజం. కానీ ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే నిబద్ధతతో మీరు పనిచేసిరో అదే నిబద్ధతతో ఇవాళ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది, ఆ ఆవశ్యకత ఉన్నది. ఆ దిశగా కనుక మీరు మరో ఉద్యమాన్ని చేపట్టినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజులలో మళ్ళీ మిమ్మల్ని ఆదరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మహత్య చేసుకుంటున్న లాయర్కు లావణ్య మెసేజ్. రాజ్ తరుణ్ మోసం చేశాడని ఆవేదన. డయల్ 100కు సమాచారం ఇచ్చిన లాయర్, ఆమెను రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చిన నార్సింగ్ పోలీసులు అనేటటువంటి వార్తను మనం చూడవచ్చు. ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి లాయర్కు లావణ్య మెసేజ్ అంటే నిజంగా ఆత్మహత్యలు అన్నిటికీ పరిష్కారం కాదు. కాబట్టి బ్రతకండి, బ్రతికి పోరాడి జీవించండి. అంతేగాని పోరాటాలతోనే సమస్యల్ని పరిష్కరించుకోండి, అంతేగాని చనిపోతే ఏమొస్తుంది. కాబట్టి యువత ఎప్పుడు కూడా ఆత్మహత్యల వైపు ఆలోచించకుండా మీరు అధ్యయనం చేయండి. మీరు మిగతా వాళ్ళతో పోల్చుకోకండి. సరే, మిగతా వాళ్ళతో పోల్చుకోండి, కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని కూడా అధ్యయనం చేయండి. అంతే. ఎక్కడనో కొన్ని చోట్లల్లో యువత పక్కనోళ్ళు బుల్లెట్ కొన్నారనో, లేదా పక్కనోళ్ళు ఇంకో కొత్త బైక్ కొన్నారనో, లేదా BMW బైకులు కొన్నారనో, లేదా కార్లు కొనుక్కున్నారనో ఈ యువత కొంత ఆలోచన పడుతూ ఉంటారు. నిజంగానే వాళ్ళు కొనుక్కున్నారు, కానీ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి వాళ్ళ తాతల ఆస్తులు ఉంటాయి, వారసత్వ సంపద ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ తండ్రులు వాళ్ళకు కొనిచ్చి ఉంటారు, లేదా వాళ్ళకు ఇతర వ్యాపారాలు ఉంటాయి, అక్కడి నుంచి డబ్బు వస్తుంది, వాళ్ళు కొనుక్కుంటారు. మరి వాళ్ళతో పాటు మీరు కూడా మా బండ్లు కావాలి, మా బైకులు కావాలి, మా కార్లు కావాలంటే మరి మన కుటుంబ పరిస్థితి ఏందో కూడా మనం అధ్యయనం చేయాలి కదా, మనం ఆలోచించాలి కదా. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఏ ఒక్క యువత కూడా రకరకాల కారణాల వల్ల మేము సూసైడ్ చేసుకుంటాం, మేము ఆత్మహత్యలు చేసుకుంటామనే ఆలోచన కూడా వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి మీరు మిగతా వ్యక్తులతో పోటీ పడే ముందు పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలి, పరిస్థితులను కూడా ఆలోచించాలని చెప్పేసి యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గుజరాత్ను వణికిస్తున్నటువంటి చాందీపుర మరో 2 కొనసాగుతున్న ట్రీట్మెంట్. ఇంకో 6 బ్లడ్ శాంపిల్ పుణేకు. ఫలితాల కోసం వైద్యుల ఎదురుచూపు. వైరస్ సోకి 4 చిన్నారుల మృతి అనేటటువంటి వార్త మనం గుజరాత్ను వణికిస్తున్నటువంటి చాందీపుర వైరస్కు సంబంధించినటువంటి వార్తను చూడవచ్చు. నిజంగా మొన్నటి వరకు కరోనా వైరస్తోనే బెంబేలెత్తినటువంటి అనేక మంది ప్రజలు ఇవాళ చాందీపుర వైరస్తోని గుజరాత్ అయితే వణికిపోతుంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలకు కూడా చేరే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది ప్రజలైతే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఏది ఏమైనా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి వైరస్ ప్రబలినా దాని మీద ప్రజలకు అవగాహన కల్పించండి, దాన్ని అధ్యయనం చేయండి, దాన్ని వెంటనే అరికట్టి ఆ వైరస్ ద్వారా అనేక మంది ప్రజల ప్రాణాలు పోకుండా, అనేక మంది ప్రజలకు ఆరోగ్య నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఇది. దీక్ష చేస్తున్న ముగ్గురులో ఏ ఒక్కరు పరీక్ష రాయడం లేదు. ఏ పరీక్ష రాయనోళ్ళు, ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్ళు పరీక్షల వాయిదా కోసం దీక్షలు చేస్తున్నారు. ఓ కోచింగ్ సెంటర్ యజమాని నిరాహార దీక్షకు దిగిండు. ఆయన హాల్ టికెట్ తీయండి అని అధికారులను అడిగితే ఆయనకు కోచింగ్ సెంటర్ ఉన్నది, 2 నెలలు డిఎస్సి వాయిదా వేస్తే 100 కోట్ల లాభం వస్తుండే, 2 నెలల్లో కోట్ల ఆదాయం దెబ్బతీశారన్న అక్కస్తోనే దీక్ష చేస్తున్నాడని చెప్పిండ్రు. ఇంకొక ఆయన మొన్నటిదాకా మన పార్టీలోనే ఉన్నాడు కదా, పార్టీలో పదవులేమి ఇవ్వకపోవడం వల్ల దీక్షకు కూర్చున్నాడని తెలిసింది. ఇంకో పిల్లగాడు దీక్షలో కూర్చుండి గాంధీ దవాఖానలో చేరిండు. నాకు తెలిసిన వ్యక్తే కాబట్టి ఏం పరీక్ష రాస్తుండు, మంచి కోచింగ్ ఇప్పిద్దామని ఆరాధిస్తే ఓ లీడర్ దీక్ష చేస్తే బాగా పేరు వస్తుందని చెబితే దీక్షలో కూర్చున్నాడట. అంటే నిజంగానే మరి ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ కోచింగ్ సెంటర్ల పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మీరు కారణాలు చూపిస్తున్నారు, బాగానే ఉంది. అట్లని చెప్పేసి నిరుద్యోగులకు సమస్యలు లేవంటారా? కాబట్టి ఆ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమం కరెక్ట్ కాదంటారా?
మరి నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని మీరు ఎట్లా శంకిస్తారు? కాబట్టి ఇక్కడ అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు, కొన్ని మిస్టేక్స్ జరగవచ్చు. కానీ నిరుద్యోగులకు ఎదురవుతున్నటువంటి సమస్యలను మీరు చిత్తశుద్ధితో పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నిందలేసిన రేవంత్ బగ్గుమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా. దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్ పోస్టులు పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ దిగ్బంధం. ఆందోళనలో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి నిత్య మైత్ర ఆత్మహత్య యత్నం. గాంధీ దవాఖానకు తరలింపు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. నిజంగా ఈ పార్టీ అధికారంలోకి రాకముందు అనేక మంది విద్యార్థులు ఆశించిర్రు, కలలు కన్నారు. అరే అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వీడు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించట్లేదు అని చెప్పేసి వాళ్ళు పోరాడి పల్లెకు తిరిగి గడపకు తిరిగి ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించండి, మరో పార్టీకి ఓటేయండి అని చెప్పేసి వాళ్ళు గడప తిరిగి ఇవాళ ఆ పార్టీని ఓడించి మరో పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నది? నిరుద్యోగుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వం నుంచి వాళ్ళు చేసిన తప్పుల్ని వీళ్ళు చేయకుండా, గతంలో చేసినటువంటి అనేక అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అనేక తప్పులు కానీ ఇప్పుడు ఆ తప్పులు దొరలకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఆదరించే అవకాశం ఉంటుంది. ఇక లేకపోతే ఏ పార్టీ ప్రభుత్వాన్ని అయితే నిరుద్యోగులు కూలగొట్టిరో మళ్ళీ అదే నిరుద్యోగులు ఈ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని కూడా కూలగొట్టే అవకాశం ఉన్నదని చెప్పేసి అనేక మంది మేము మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమి ఇవ్వాల్సిందే. మాకున్న 5 ఎకరాల భూమి RRR రోడ్డులో పోతున్నదని రంది పట్టుకున్నది. మొత్తం పొలం రోడ్డులో పోతే మా గతేం కావాలి? మేము ఎట్లా బతకాలి? భూమికి భూమి ఇచ్చి న్యాయం చేయండి సారు. కర్ణ కలమ్మ బాధితురాలు, రత్నాపూర్, మెదక్ జిల్లా. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు. పాత అలైన్మెంట్ కాకుండా కొత్తది చేస్తుండ్రు. ఉన్న భూమి అంతా పోతే మేము ఎట్లా బతకాలి? ఎంత భూమి పోతే అంత భూమి ఇవ్వండి. RRR వద్ద అని రైతుల ఆందోళన. మెదక్ జిల్లా రెడ్డిపల్లి వద్ద NH పై రాస్తారోకు. శివంపేట మండలం రత్నాపూర్లో సర్వే అడ్డగింత. అన్నదాతల ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు ప్రభుత్వానికి నివేదిస్తామన్న నర్సాపూర్ RDO అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. మనం గతంలో కూడా చూసాం. అటు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, లేదా రకరకాల ప్రాజెక్టులు కట్టడం ద్వారా అనేక మంది ప్రజలు ఇవాళ లోయర్ మానేర్ డ్యామ్ విషయంలో కానీ ఇట్లా అనేక ప్రాజెక్టులు కట్టడం ద్వారా అనేక గ్రామాలు అక్కడ ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. అనేక భూములు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తున్నది. కానీ ఆ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి భూముల విషయంలో కానీ లేదా ప్రజల విషయంలో కానీ ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నిజంగా చాలామంది భూమిని కోల్పోతున్నారు, అక్కడ ఇండ్లను కోల్పోతున్నారు, అనేక సంపద కోల్పోతున్నారు. మరి ఆ సంపదకు తగినట్లుగా వాళ్ళకు జీవనోపాధి కల్పించినట్లయితే, వాళ్ళకు భూమికి బదులు భూమి ఇచ్చినట్లయితే వాళ్ళ భూములు ఎందుకు ఇవ్వరు? వాళ్ళకేమైనా కోపమా? లేకపోతే వాళ్ళకు అభివృద్ధి పనులు చేయడానికి వాళ్ళేమైనా ఆటంకాలు కల్పించే అవకాశం ఉంటుందా? లేదు. కానీ మీరు చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో మీరు వహిస్తున్న నిర్లక్ష్యమే ఇవాళ ప్రజలు ఎదురు తిరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఎవరైతే భూములు కోల్పోతున్నారో ఆ భూములకు బదులు భూములు ఇవ్వండి. ఎవరైతే ఎలాంటి ఆస్తులు కోల్పోతున్నారో ఆ ఆస్తులకు బదులు ఆస్తులు కల్పించే విధంగా మీ ప్రయత్నాలు చేయండి. ఎంత సంపద కోల్పోతున్నారో ఆ సంపదకు బదులు మరో సంపదను మీరు మరో రూపంలో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వంకు ప్రజలు స్వచ్ఛందంగా తమ భూములు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించండి. అంతేగాని ప్రజలను బలవంతంగా వాళ్ళ భూములు లాక్కుంటాం, వాళ్ళ సంపద లాక్కుంటాం అని అంటే ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు ఎదురుదిరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితులు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం తమ పాలనను కొనసాగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎమ్మెల్యేలకు మీ రేట్ ఎంత? రాహుల్ను నిలదీసిన కేటీఆర్.
కర్ణాటకలో బీజేపీ చేస్తున్నదే ఇక్కడ మీరు చేస్తున్నారా అని ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్ సినిమా కలెక్షన్లను మించిపోతున్నదని ఆరోపణ. గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కానీ బీఆర్ఎస్గా మారిన తర్వాత కానీ మీరు మిగతా పార్టీల నేతలను చేర్చుకోలేదా? వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వలేదా? నేనంటున్న మాట కాదు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడారు. వాళ్ళకి సమాధానం చెప్పండి. నిజంగా మీరు ఈ మాటలు మీరు మాట్లాడాల్సింది కాదు. సామాజిక న్యాయానికి దూరమై ఉన్నటువంటి అనేక మంది వివిధ పార్టీల్లో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు మాట్లాడితే అది కరెక్ట్ అవుతుంది. నిజంగా చాలామంది కింది స్థాయి నాయకులకు పదవులు అందడం లేదు. వాళ్ళు పదవులకు దూరం అవుతున్నారు, అధికారానికి దూరం అవుతున్నారు. ఇక చాలామంది అయితే అసెంబ్లీ ముఖం చూడనటువంటి అనేక మంది ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది. కాబట్టి వాళ్ళు మాట్లాడితే న్యాయంగా ఉంటుంది. మీరు చేస్తేనేమో ఏదో సంసారం, ఇంకొకరు చేస్తేనేమో ఇంకొకటి అన్నట్ట. కాబట్టి అన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఇంతకుముందు ఉన్నంత అమాయకంగా ఏం లేరు, ఆలోచిస్తున్నారు. చాలామంది యువకులు అయితే అధ్యయనం చేస్తున్నారు. ఈ సమస్యలకు కారణం ఏంటి, ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతాం, మరో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏమైనా రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదా అనేది ఆ దిశగా కూడా అనేక మంది యువకులు అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కేటీఆర్ గారు. కాబట్టి రాబోయే రోజులలో మీ మాటలు వినే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాంగ్రెస్లో మనము తప్పులు చేస్తే ఎలా, అలాగైతే పవర్లోకి వచ్చే లాభం ఉండదు. బీజేపీకి కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరికలు. యూపీ బీజేపీలో తిరుగుబాటు అఖిలేష్ అనే వార్తను మనం చూడొచ్చు. ఎంజీఎంలో కేర్లెస్, అత్యవసర విభాగంలో పేషెంట్ కేర్ కరువు, కనిపించని వైద్య సిబ్బంది, ఇబ్బందులు పడుతున్న అటెండెంట్లు. వరంగల్, రోగులతో నిత్యం రద్దీగా ఉండే వరంగల్ ఎంజీఎం దవాఖానాలోని అత్యవసర విభాగంలో పేషెంట్ కేర్ సిబ్బంది కనిపించడం లేదు. దీంతో రోగులు, అటెండర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరిగా వైద్య సేవల కోసం వచ్చే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవడానికి, ఎక్స్రేలు తీసుకోవడానికి రోగులను వెంట తీసుకోవాలని వెళ్ళలేక అటెండెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోని రోగులకు అందించాల్సిన ఫ్లూయిడ్స్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్టాండ్స్ను కూడా అందుబాటులో లేకపోవడంతో అటెండెంట్లు ఫ్లూయిడ్స్ బాటిల్స్ చేత పట్టుకొని వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర విభాగం ముందు 4 వీల్ చైర్లు, స్ట్రెచర్ ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన వసతులు కల్పించామని వైద్యులు చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అత్యవసర విభాగంలో మౌలిక వసతులతో పాటు పేషెంట్ కేర్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇది మన ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి. ఇక వీళ్ళు మాట్లాడతారు, మేము ప్రైవేటు వైద్యానికి ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పేసి. చాలా చోట్లల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టారు, వాటి విషయంలో కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా ఇక ప్రభుత్వ దవాఖానాల పరిస్థితి అయితే మనం చూడొచ్చు. సెలైన్ స్టాండ్ లేదు అక్కడ. సెలైన్ స్టాండ్ లేక చేత్తో సెలైన్ పట్టుకొని ఎక్స్రేకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఫోటోలో కనబడుతున్నది. ఎక్స్రే తీయించడానికి ఆ పేషెంట్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆ అటెండర్ చేతిలో సెలైన్ ఇట్లా పట్టుకొని అక్కడ ఫోటోని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఇది మన ప్రభుత్వ వైద్యానికి సంబంధించినటువంటి సమాచారం. ఇట్లా చాలా ప్రభుత్వ హాస్పిటళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కారణం ఏమై ఉంటుంది అని గమనిస్తే నిజంగా ఈ ఎన్నికల వ్యవస్థలో వస్తున్నటువంటి ప్రజాపాలకులు ప్రభుత్వ అధికారులను పని చేయించడంలో విఫలమవుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా కారణమవుతున్నది. దీనికి కారణం ఏంటంటే ఇవాళ ప్రైవేటు మెడికల్ యూనివర్సిటీలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పాలకులుగా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ యూనివర్సిటీలు నడవాలంటే, వాళ్ళ మెడికల్ కాలేజీలు లేదా వాళ్ళ హాస్పిటల్ నడవాలనంటే ఈ ప్రభుత్వ హాస్పిటళ్లను నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రైవేటు ఆసుపత్రులకు సంబంధించినటువంటి వాళ్ళు మనకు పాలకులుగా రాకుండా మనం చట్టాలను రూపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ దిశగా కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే, ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం. 1826 మందికి రికవరీ నోటీసులు. ఆసరా పింఛన్ల తొలగింపు షురు. కొత్తగా ఇస్తామని పాతవాటికి పాతర. అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధురాలి బలి. వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తాము అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తాన్ని 2000 నుంచి 4000 వరకు పెంచుతామన్న హామీని నెరవేర్చకపోగా ప్రస్తుతం వస్తున్న పెన్షన్లకే ఎసరు పెడుతున్నదని పలువురు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంతో జరిగిన తప్పిదాలకు వారిని బాధ్యులను చేయకుండా
ఆ పండుటాకులపై విరుచుకుపడుతున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. రెండేసి పింఛన్లు తీసుకుంటున్నారంటూ పలువురు వృద్ధులకు నోటీసులు జారీ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే మొత్తం మీద అయితే కొత్తగూడెం పట్టణంలోని బాబా క్యాంపుకు చెందిన దాసరి మల్లమ్మ అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధురాలు బలి అని చెప్పేసి వార్తను చూడవచ్చు. కాబట్టి అర్హత లేనటువంటి వాళ్ళ పెన్షన్లు తొలగించండి, కానీ అర్హులైనటువంటి వాళ్లకు సకాలంలో పెన్షన్లు అందించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే చాలామంది వృద్ధులు, అదేవిధంగా ఒంటరి మహిళలు, వికలాంగులు ఇట్లా చాలామంది నష్టపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్టు తీసుకొని అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ ఆసరా పెన్షన్లు అందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే చాలామంది వృద్ధులు అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. 222 రోజులు 32,000 కోట్లు రేవంత్ సర్కారు చేసిన అప్పిది. మంగళవారం మరో 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి పొందే యత్నం. 20 రోజుల క్రితమే 2,000 కోట్లతో రోజుకు ఏకంగా 144 కోట్ల అప్పు అనేటటువంటి వార్తను మనం చూడొచ్చు. అందుకే మనం అంటున్నాం, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా పెట్టుబడులు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నటువంటి నాయకులు ఇవాళ మన ముందర ఉన్నంత కాలం, మనల్ని పరిపాలిస్తున్నంత కాలం మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అప్పుల పాలు అవుతూనే ఉంటుంది. అదేవిధంగా అర్హులైనటువంటి పేద ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశమే లేదు. ఇక ప్రజల అభివృద్ధి సంగతి దేవుడెరుగు, వాళ్ళ బ్రతికే ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా మన దేశంలో కానీ ఇది కొనసాగుతున్నదని చెప్పేసి కూడా అనేక మంది మేధావులు మాట్లాడుతున్నారు. కళ్యాణ లక్ష్మికి పైసా వసూలు 7,000 ఇచ్చానని కాంగ్రెస్ నేతపై మహిళా ఆరోపణ. తంగళ్లపల్లిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదుటే వెలుగులోకి. సోషల్ మీడియాలో వైరల్. కప్పిపుచ్చుకునే యత్నాలు అవాస్తవమని అదే మహిళతో మళ్ళీ చెప్పించిన నాయకులు అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక కళ్యాణ లక్ష్మి కానీ లేదా ఏ ఇతర పథకం కానీ ఇతర సంక్షేమ పథకం కానీ ప్రజలకు అందాలి అనంటే కొంతమంది పైరవికారులు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ పైరవికారులు అటు ప్రభుత్వ కనుసన్నల్లో కానీ లేదా ఆ పార్టీ కనుసన్నల్లో కానీ పనిచేస్తున్నటువంటి నాయకులే ఎక్కువగా ఉంటారని చెప్పేసి కూడా అనేక మంది తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. గురుకులంలో పాము కాట్లు. 2 విద్యార్థులను కాటేసిన పాము. దవాఖానాల్లో చిన్నారుల చికిత్స. దరూర్ మండలంలో 5గురికి కాటు అనేటటువంటి వార్తను మనం చూసినట్లయితే ఇక గురుకులాల పరిస్థితి ఎలా ఉందో మనం చూడొచ్చు. కాబట్టి గురుకులాలను మీరు కొత్త భవనాలు నిర్మించడం కంటే ముందు ఉన్న గురుకులాలను సంరక్షించండి, ఉన్న గురుకులాలను అభివృద్ధి చేయండి, ఉన్న గురుకులాల విద్యార్థులకు విద్యను సకాలంలో అందించండి, ఆ పరికరాలు ఆ వసతులన్నీ కల్పించండి. ఇలాంటి పాము కాట్లకు దారి తీయకుండా తగు జాగ్రత్తలు చేపట్టండి. మొన్న కూడా మనం చూసినాం, ఎలుకలు గరిచి అనేక మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైనటువంటి వార్తల్ని మనం చూసాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కరెంటు కోతలపై గిరిజనుల కన్నెర్ర. సబ్ స్టేషన్ ఎదుట బైఠాయింపు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన. పెద్దపల్లి జిల్లా మంతనిలో మహిళల ధర్నా. మెదక్ జిల్లా అల్లాదుర్గం సబ్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేస్తున్న గిరిజనుల వద్దకు వచ్చి విద్యుత్ అధికారులతో మాట్లాడుతున్న ఏఎస్ఐ దేవిదాస్ అనే వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. కరెంటు కోతలపై గిరిజనుల కన్నెర్ర. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరెంట్ ఇస్తున్నాం 24 గంటలని చెప్తుంది, మరి అక్కడక్కడ అప్రకటిత కరెంటు కోతలు అయితే విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో చూసాం మనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ శాతం మనం పంటలు పండించేదంతా కూడా కరెంటు బోరు బావులు ఏవైతున్నాయో కరెంటు బావుల మీదనే మనం పంటలు పండిస్తున్నాం. మనకి ఇక్కడ ఏటి కాలువలు లేవు. ఏటి కాలువల ద్వారా పంటలు పండించే భూమి చాలా తక్కువగా, అసలు లేదనే చెప్పొచ్చు. ఎక్కడో కొంత ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం భూమి కరెంటు మోటార్ల ద్వారానే మనం పంటలు పండించుకునేటటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అలాంటి రైతులకు మీరు కరెంట్ ఇవ్వనట్లయితే మరిగా రైతాంగం పంటలు ఎండిపోయి వాళ్ళు చేసిన అప్పులు తీర్చలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎక్కడ కూడా కరెంటు కోతలు జరగకుండా అప్రకటిత కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్ బాగలేదనో, ఆడ వైర్ తెగిపోయిందనో, ఈడ చెట్టు తెగి వైర్ మీద పడి ఆ వైర్ తెగిపోయిందనో దాన్ని సకాలంలో పునరుద్ధరించకుండా ఆ ఏదైతే పాడైనటువంటి ట్రాన్స్ఫార్మర్ కావచ్చు లేదా ఇతర వస్తువులు కావచ్చు వాటిని సకాలంలో అంటే రిపేర్ చేసి లేదా సకాలంలో మీరు విద్యుత్తును పునరుద్ధరించకపోయినట్లయితే వాళ్ళు అంటే వేసుకున్నటువంటి నాటు కానీ లేదా పోసుకున్న తుకం కానీ
ఆ నారు ఎండిపోయే అవకాశం ఉన్నది, ఆ పొలం ఎండిపోయే అవకాశం ఉన్నది. చివరికి ఆ రైతులు అప్పుల పాలై మళ్ళీ ఆత్మహత్యల వైపు దారితీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితులు రాకుండా రైతులు ఇదిగో కరెంటు కోతలపై గిరిజనుల కన్నీరు అని చెప్పేసి సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తేరుకొని కరెంటు విషయంలో మాత్రం ఎలాంటి అలసత్వం చేయకుండా, కరెంట్ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా, మీకు చేతనైతే డ్యూటీలు చేయండి, చేత కాకపోతే మీరు రిజైన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. చాలామంది యువత ఉద్యోగాలు లేక ఇలా రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే తమ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి. తమ విద్యుత్ ధర్మాన్ని మీరు తప్పకుండా నిర్వర్తించినట్లయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. లేకపోతే ఇలా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేదా పాలకుల యొక్క నిర్లక్ష్యం కావచ్చు, మొత్తం మీద ప్రజలకు కలుగుతున్నటువంటి ఇబ్బందులకు ప్రధాన కారణమవుతుందని చెప్పేసి అనేక మంది మేధావులు మాట్లాడుతున్న మాటలనే ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను.